research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. అంటే మీకు ఏం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరిగినప్పుడు ఏదైతే కేసీఆర్ గారు రాసి పెట్టుకున్నారో నేనే పాడినా కదా, చెట్టు మీద పిటాలెగురవు సీదబాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు వలసబోయినారు పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా నా పంట సేలలోన. ఈ 4 అక్షరాల వాక్యాలే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. వాస్తవంగా కేసీఆర్ గారు ఈ చెట్టు మీద పిట్టలు ఎగురవు సేదబాయిలో ఊటలూరు అన్నాడు. చెట్టు మీద పిట్ట ఎగరడానికి కోసము తెలంగాణలో అంతా ఎండిపోయింది, పచ్చని చెట్టే లేదు. కాబట్టి పల్లె పల్లెకు ప్రకృతి వనాలను తీసుకొచ్చి చెట్లు మొక్కలు నాటి పెట్టిండు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలామందికి. సేదబాయిలో ఊటలు ఊరవు, కనీసం చాగుదామంటే సేదబాయిలో నాసుపట్టే బాయిలో ఓరన్న నాపరాలు తేలినాయి. పాకురుతోని నాసు పట్టినటువంటి బాయిలల్లా నాపరాలు తేలినాయి. కాబట్టి నాపరాలు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకున్నాం. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత ఇప్పటికీ టుడే ఈ క్షణాన్ని కూడా ఎర్రని ఎండాకాలంలో మత్తళ్ళు దుంకినటువంటి సందర్భం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా కనబడలేదు. ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.